భద్రాచలం రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు పనులు ప్రారంభమయ్యాయి. మిథిలా స్టేడియంలో పసుపు కొమ్ములు దంచి తలంబ్రాలు కలిపే వేడుక జరిగింది. అర్చకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వసంతోత్సవం, డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆలయంలో మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఉత్తర ద్వారం దగ్గర అర్చకులు, వారి కుటుంబ సభ్యులు పసుపు కొమ్ములు దంచే కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. ఆ తర్వాత మిథిలా స్టేడియంలో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణ తలంబరాలు కలిపే వేడుకలో పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన భద్రాచలంలో శ్రీరామనవమి రోజున రాములోరి కళ్యాణం వైభవంగా జరగనుంది. ఈ కళ్యాణ వేడుకకు ముత్యాల తలంబ్రాలు వినియోగిస్తారు. సుమారు 300 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలు ఈసారి కళ్యాణంలో వినియోగిస్తారు. దీంతో కళ్యాణ తలంబ్రాలు కలిపే కార్యక్రమం ప్రారంభమైంది. సీతారాముల కళ్యాణానికి ముందు పసుపు కొమ్ములు దంచి తలంబ్రాలు కలపడం సాంప్రదాయం. పసుపు కొమ్ములు దంచి 8 రకాల సుగంధ ద్రవ్యాలతో తలంబ్రాలు సిద్ధం చేయటం భద్రాచలంలో ప్రత్యేకమైన వేడుక. సాధారణంగా పెళ్లిళ్లలో తలంబ్రాలు పసుపు రంగులో ఉంటాయి. కానీ భద్రాచలంలో సీతారాముల కళ్యాణ తలంబ్రాలు మాత్రం ఎరుపు రంగులో ఉంటాయి. ఈ తలంబ్రాల్లో పసుపు, కుంకుమ, ఆవు నెయ్యి, గులాల్, సెంట్, సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. తానిషా కాలం నుంచి మత సామరస్యానికి చిహ్నంగా గులాల్ను తలంబ్రాల్లో కలుపుతూ ఉంటారు. అందుకే భద్రాచలం రాములోరి కళ్యాణ తలంబ్రాలు ఎరుపు రంగులో ఉంటాయి. శ్రీరామనవమి నాడు తలంబ్రాల్లో ఎరుపుదనం ఉంటుంది, అలాగే గులాబీ రంగు కలుపుతారు. దాంట్లో అలా కలపడంలో ఉద్దేశం ఏంటంటే, పూర్వం రామదాస్ గారి కాలంలో తానిషా గారు కూడా ఈ కళ్యాణానికి వచ్చేవారట. ఆ కళ్యాణానికి వచ్చినప్పుడు ఆయన సెంటు, అత్తరు, తర్వాత ఈ పన్నీరు, అలాగే గూలాం ఇవన్నీ కూడా తీసుకొచ్చేవాట. ఆ రాజుగారు తీసుకొచ్చారు కనుక అవన్నీ కూడా కలపడం అనేటువంటిది ఆనాడు ఆచారంగా ప్రారంభమైందంటారు. కనుక ఆనాడు తానిషా గారి కాలంలో ఈ తలంబ్రాల్లో గులాబీ రంగు ఇవన్నీ కూడా కలిపేటువంటి ఆచారం వచ్చింది. కనుక ఒక 8 రకాలైనటువంటి మంగళ ద్రవ్యాలు ఈ తలంబ్రాల్లో కలుపుతారు. అత్తరు, పన్నీరు, సెంటు, తర్వాత నెయ్యి, నూనె, తర్వాత పసుపు, కుంకుమ, గులాం, ఇలాగ 8 రకాల మంగళ ద్రవ్యాలతోటి ఈ తలంబ్రాలు కలిపి దీన్ని మనకు శ్రీరామనవమి నాడు వినియోగిస్తారు. గోటితో ఒలిచిన తలంబ్రాలను స్వామివారి కళ్యాణానికి వినియోగిస్తారు. వివిధ ప్రాంతాల ప్రజలు ఎంతో నియమనిష్టలతో గోటితో తలంబ్రాలు ఒలిచి పాదయాత్రగా వచ్చి భద్రాచలంలో సమర్పిస్తారు. ఈ కోటి తలంబ్రాలకి శ్రీరామచంద్ర మహాప్రభు ఈ సంవత్సరం ఆ కోట్లు పండించే భాగ్యం కలిగించారు. ఇవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అందరికీ పంచి అందరం కోటి తలంబ్రాలు ఒలిచి మళ్ళీ రాములవారికి సమర్పించే అవకాశం కల్పించారు. సీతారాముల కళ్యాణానికి ఎంత విశిష్టత ఉందో ముత్యాల తలంబ్రాలకు అంతే విశిష్టత ఉంది. వసంతోత్సవం సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు, కుంకుమ చల్లుకొని ఆనందోత్సాహాల మధ్య తలంబ్రాలు కలిపే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే రోజు శ్రీరాముడిని పెళ్లి కొడుకు చేసినట్టుగా భావిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నారు భక్తులు. మేము ప్రతి సంవత్సరం పాదయాత్రతో వస్తాం, అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చినామండి. ఈ తలంబ్రాల బియ్యం కలవటం వల్ల రాముల వారు పెళ్లి కొడుకుని చేయటం చూడటం మాకు సెంటిమెంట్ అండి. అసలు చాలా చాలా ఆనందంగా ఉంటుందండి కార్యక్రమానికి రావటం. భద్రాచలం రాములోరి తలంబ్రాలను తెలుగు రాష్ట్రాల్లో అందరికీ అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈవో దామోదర్ రావు. కళ్యాణానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా మన భద్రాచలంలోనే ఆ రోజు తలంబ్రాలని 80 కౌంటర్ల ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇక్కడికి రానటువంటి భక్తులకు కూడా ఆర్టీసీ ద్వారా, పోస్టల్ శాఖ ద్వారా, భద్రాచలం వెబ్సైట్ ద్వారా కూడా మనం ఏర్పాట్లు చేసి ఉన్నాము. ఏటా మిథిలా స్టేడియంలో అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు స్వామివారి కళ్యాణం చూసేందుకు వస్తుంటారు. దేవాదాయ శాఖ కూడా అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేస్తోంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ఇదే మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఈరోజు దానికి సంబంధించినటువంటి పెళ్లి పనులు ప్రారంభమై మనం చూడవచ్చు. మిథిలా స్టేడియంలో రామాలయం ఆవరణలో కూడా ఎంతో వేడికగా స్వామివారి యొక్క పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. తలంబ్రాలు కలిపేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఇది స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవానికి పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా తలంబ్రాలకి చాలా విశిష్టత ఉంటుంది. భద్రాచలం స్వామివారి యొక్క కళ్యాణంలో ఉపయోగించేటువంటి తలంబ్రాల కోసం ఎంతోమంది భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో వీటిని కూడా కలిపేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. డోలోత్సవం, వసంతోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా ఆనందోత్సవాల మధ్య ఈ రామాలయంలో జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఇదే రోజు తలంబ్రాలు కలిపేటువంటి కార్యక్రమం ఈ వేడుకలోనే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి సంబంధించి పెళ్లి పనులు ప్రారంభమవుతాయి. అలాగే శ్రీరాముడు పెళ్లి కొడుకుగా చేసినట్టు కూడా ఈరోజు భావిస్తారు. దానికి సంబంధించినటువంటి వేడుకకి సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వచ్చారు. ముఖ్యంగా అర్చకులు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఈ కార్యక్రమంలో
పాల్గొని అంగరంగ వైభవంగా జరిగింది. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, టీవీ 9 భద్రాచలం.